హాయ్, నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను. నిన్న నైట్ రాశాను. ఇదే ఆ కథ. చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఇలాంటిది ఎప్పుడు వినుండరు. క్లైమాక్స్ మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. చూసి చెప్తాను, ఎందుకంటే కొన్ని పాయింట్స్ మిస్ అవ్వచ్చు. 2025 లో తెలంగాణ, ఏపీలో సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్స్ కి వెళ్లి స్టార్ హీరో ఫ్యాన్స్ ఒక రేంజ్ హంగామా చేస్తున్నారు. అంత పెద్ద స్టార్స్ 300-400 crores బడ్జెట్ సినిమా మధ్యలో సూపర్ రాజా అనే ఒకతను తన ఓన్ డబ్బులు పెట్టి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్ గా ఒక సినిమా తీశాడు. అయితే తను డబ్బులు లేకపోవడం వల్ల ఓన్ గా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ రెస్పెక్ట్ ని, ప్రేమని సంపాదించుకున్నాడు. తన మూవీ థియేటర్స్ లో ఆడాలని ఎంతో కష్టపడేవాడు ఒక్కడే. కానీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కడే ఓన్ డబ్బులు పెట్టి సినిమా తీసి హీరో డైరెక్టర్ గా సక్సెస్ అయినట్టు చరిత్రలో లేదు. అయినా సరే నేను సాధిస్తానే గుడ్డి నమ్మకంతో సూపర్ రాజా ఫైట్ చేసేవాడు. ఒక రోజు తను రూమ్ లో ఒక్కడే వర్క్ చేస్తుండగా తనకి కొన్ని వాయిసెస్ వినిపిస్తాయి. సడన్ గా ఉలిక్కి పడతాడు. ఎవరు ఎవరు అంటాడు. దయ్యాలని నమ్మేటోడు కాదు, కానీ ఎప్పుడు వినిపించని ఆ వాయిసెస్ ఆ నైట్ వినిపించడంతో షాక్ అవుతాడు. మైండ్ లో కొంచెం టెన్షన్. ఎవరు ఎవరు అని గట్టిగా అరుస్తాడు. డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తాడు ఫాస్ట్ గా. రూమ్ వైపు అలానే చూస్తుంటే మళ్ళీ రైట్ చెవిలో నువ్వు సాధించలేవు అనే సౌండ్ వినిపిస్తుంది. సడన్ గా ఫేస్ రైట్ సైడ్ తిప్పి చూస్తాడు. ఎవరు లేరు. ఎవర్రా నువ్వు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం జరుగుతుంది అని అరుస్తాడు ఫ్రస్ట్రేషన్ లో. రూమ్ కింద ఫ్లోర్ లో వాళ్ళు ఏంటి ఆ సౌండ్స్ అని అనుకుంటారు. ఇక్కడ కొద్దిసేపు సౌండ్స్ వినపడడం ఆగిపోతాయి. రాజా 10 minutes రూమ్ బయటే ఉంటాడు కొంచెం టెన్షన్ తో. సరే వాయిసెస్ రావట్లేదు, ఇది నా భ్రమణ హెవీ వర్క్ వల్ల అనుకుని లోపలికి వెళ్తాడు. డోర్ పెట్టాడు. అలానే ఓపెన్ చేసి అన్ని లైట్స్ ఆన్ చేసి చుట్టూ చూస్తుంటాడు. రూమ్ లో సౌండ్స్ రావు. ఆ నైట్ అంతా అలానే పడుకోకుండా కళ్ళు మూసుకుంటే మళ్ళీ తెరిచి అలానే కూర్చొని ఉంటాడు. తెల్లవారుతుంది. పనావిడ బిల్డింగ్ క్లీన్ చేయడానికి వస్తుంది. బయట మనుషులను చూసి ఒక్కసారి రిలీఫ్ అవుతాడు. వెంటనే ఫ్రెష్ అయ్యి రూమ్ లాక్ చేసి బయటికి వెళ్తాడు ఫ్రెష్నెస్ కోసం. బైక్ పైన అలా ఫ్రీగా వెళ్తూ నైట్ అంతా భ్రమై ఉంటుందిలే అని కొంచెం రిలీఫ్ అవ్వగా సడన్ గా నువ్వు సాధించలేవనే వాయిస్ మళ్ళీ వినిపిస్తుంది. అని బైక్ ఫాస్ట్ వెళ్తూ స్కిడ్ అయ్యి జారి రోడ్డు మీద పడిపోతాడు. లక్కీలీ వేరే వెహికల్స్ ఏం రాకపోవడంతో చిన్న దెబ్బలతో బయటపడతాడు. రోడ్డు పైన మళ్ళీ టెన్షన్, చిన్న భయం. అసలు ఏం జరుగుతుందిరా, అలా తిరుగుతుంటుంది రాజాకి. ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటి మాయ, నాకే ఇలా జరుగుతుందా, అసలు ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. బైక్ ఫాస్ట్ గా ఒక కేఫ్ బయట ఆపి జనాల మధ్యలో ఉండని కేఫ్ కి వెళ్లి ఒక కాఫీ ఆర్డర్ చేస్తాడు. కాఫీ తీసుకుని చైర్ దగ్గరికి వస్తుంటే నీ సినిమా ఫెయిల్ అవుతుంది అని మళ్ళీ వాయిస్ పడుతుంది. సడన్ గా భయంతో కాఫీ తొలిగి అక్కడ కూర్చున్న ఒక ఆవిడ మీద కాఫీ అంతా శారీ మీద పడుతుంది. అక్కడ పెద్ద గొడవ అవుతుంది. గొడవ మధ్యలో మళ్ళీ వాయిసెస్ వినిపిస్తాయి. నువ్వు సాధించలేవు, నీ సినిమా ఫెయిల్ అవుతుంది, నువ్వు తెలుగు సినిమా హీరో అవ్వలేవని. రాజా ఫ్రస్ట్రేషన్ లో ఆ సారీ ఆవిడ హస్బెండ్ ని కొడతాడు. వాళ్ళు రాజాని కొడతారు. లాస్ట్ కి రక్తంతో దెబ్బలతో ఫైట్ నుంచి బయటికి వచ్చి బైక్ ఎక్కుతుంటాడు. బైక్ ఎక్కుతుంటే మళ్ళీ ఆ వాయిస్ వినిపించగా, ఒరేయ్ నేను సాధిస్తారా, ఎవడరా నువ్వు, నేను హీరో అయి చూపిస్తాను, నీ ఎవ్వరు దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడరా, నీ కుట్ట పగలవుతుందా. తిట్టబోతుంటే రాజా వెనక నుంచి భుజం మీద ఒక చేయి పడుతుంది. వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తే ఒక ఆవిడ ఉంది. 28 years old ఉంటుంది. శారీలో ఏంటో తెలియదు, చాలా గ్లో అవుతుంది బ్యూటిఫుల్ గా. ఎవరు మీరు అంటాడు రాజా. నా పేరు చరిత్ర. ఓకే, ఏం కావాలి అంటాడు. నేను నీ కోసమే వచ్చాను. ఎందుకు? నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి, అసలు ఎవరు మీరు అంటాడు. నువ్వు సాధించలేవు, నువ్వు హీరో అవ్వలేవు, నీ సినిమా ఫెయిల్ అవుతుంది అంటుంది. అంతే ఒక్కసారిగా రాజా తడబడి షాక్ లో వెనక్కి పడిపోతాడు. ఆమెను అలానే కిందుండి చూస్తాడు. చాలా తేజస్తో వెలిగిపోతుంది గోల్డెన్ శారీలో. ఆమె నుదుటి మీద ఒక బ్యూటిఫుల్ షేప్ లో బొట్టు ఉంది. రాజా మెల్లిగా లేస్తాడు. అసలు ఎవరు మీరు? నిన్న నైట్ నుంచి ఇవే మాటలు ఒక మగ వాయిస్ లో నా చెవిలో వినిపిస్తున్నాయి. ఆయన మా నాన్నగారు, నువ్వు మాట వినట్లేదని నన్నే స్వయంగా పంపాడు అంటుంది. అసలు ఏం జరుగుతుందండి? ఒకసారి మాయలా ఉంటుంది, ఒకసారి మీరు డైరెక్ట్ గా కనిపిస్తారు, మనిషిలా లేరు, మీరు మాయనా, నాకేం అర్థం అవ్వట్లేదు, నేను పిచ్చోడ్నయ్యానా అని అంటాడు. లేదు, నువ్వు మామూలుగానే ఉన్నావు, కానీ నీ సమయం వేస్ట్ చేసుకో, డబ్బు వేస్ట్ చేసుకో అని నీకు నిజం చెప్పాలని వచ్చాము అంటాడు. నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అంటాడు. చూడు, నీకు అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అది 3 రోజుల్లో కూలిపోతుంది. అక్కడ రోడ్డు కనిపిస్తుందా? అదే ప్లేస్ లో రేపు రాత్రి యాక్సిడెంట్ అవుతుంది. ఇవన్నీ మీకెలా తెలుసు? నేను చరిత్రని. చరిత్రలో 1000 సంవత్సరాలుగా జరిగేదే ఎప్పుడు జరుగుతుంది. ప్యాటర్న్స్ అంటాం. మాకు ఏది ఎలా మారుతుంది, ఏది ఏమవుతుందో తెలుస్తూ ఉంటుంది అంటూ ఆవిడ మాటలు లెక్క చేయకుండా ఫాస్ట్ గా బైక్ ఎక్కి రాజా వెళ్తుంటే మధ్యలో చరిత్ర రాజా వెనక బైక్ పైన ఉంటుంది. అని రాజా దిగు అని బైక్ ఆపుతుంటే ఆపకు, అలానే వెళ్ళని అంటుంది. రాజా వెళ్తుంటాడు టెన్షన్ తో. నేను చెప్పినట్టు సినిమా ప్రయత్నాలు ఆపే అంటుంది. ఆపను, నువ్వే కాదు మీ బాబు వచ్చిన ఆపను. సినిమా బుక్ మై షోలో పెట్టాను, ఆడియన్స్ లైక్ చేస్తున్నారు, 1,00,000 likes రాగానే నా సినిమా రిలీజ్ అవుతుంది అంటాడు. 1,00,000 likes రావు, నన్ను నమ్ము. ఈ ప్రాసెస్ లో నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది, హాస్పిటల్ పాలవుతావు, 6 నెలలు వేస్ట్ అవుతుంది, సినిమా ఆగిపోతుంది అంటుంది. అని రాజా గట్టిగా కోపంతో వస్తాడు ఈ మాటలు విని. నువ్వు అరిచినంత మాత్రాన చరిత్ర మారదు అని ఆవిడ బైక్ నుంచి మాయమవుతుంది. రాజా షాక్ అవుతాడు ఆమె లేదని.
అసలు నాకు ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటాడు. ఇంటికి వెళ్తాడు, నిద్ర పట్టదు, ఆమె మాటలే గుర్తొస్తున్నాయి. ఈ మాయ ఏంటి, ఇది నిజంగా అవుతుందా, వీళ్ళు ఇలా ప్రత్యక్షమే అందరికీ చెప్తున్నారని డౌట్ పడుతుంటే నైట్ 12కి రాజా పక్కన పరుపు పైన చరిత్ర ప్రత్యక్షం అవుతుంది. ఏంటిది ఇలా వచ్చావు, నేను చరిత్రని, ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటాను అంటుంది. అసలు నీకు ఏం కావాలమ్మా, నా పనేదో నన్ను చేసుకోనివ్వండి, నేను ఫీల్ అవుతే నేనే అనుభవిస్తా కదా, ఎందుకు ఇలా మధ్యలో వచ్చి చెప్పడం ఇంత మాయలా. నీ వల్ల వేరే నష్టాలు జరగద్దు అని చెప్తున్నా. ఏం నష్టాలు, నీ ప్రయత్నంలో మీ అమ్మా నాన్నలను ఇబ్బంది పెడతావు, వాళ్ళ హెల్త్ పాడవుతుంది అంటుంది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, లే అంటాడు రాజా. రాజా అని అంటుంది ఆమె, లే ముందు లే వెళ్ళిపో. ఏంటే ఓవర్ చేస్తున్నావా, చరిత్ర చెప్పు తీసుకొని కొడతా, ఇక్కడ ఉంది సూపర్ రాజా, నువ్వు మాయవో దేవతవో దయ్యానివో నాకు అనవసరం. నా సినిమాకి నేనొక్కడనే కాదు, నాతో పాటు నా బలం నా ఆడియన్స్ ఉన్నారు, కష్టపడి సంపాదించుకున్న ఆడియన్స్ చరిత్రని ఎప్పుడు మార్చలేదు, నన్ను ఎప్పుడు మార్చలేదు. నేను అనుకున్నది అవుతుంది, నీ మొహం అవుతుంది పిచ్చిదానా. నిన్ను నేను రాంగ్ అని ప్రూవ్ చేయాలా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 12:45 నైట్, May 24. గుర్తుపెట్టుకో, ఇక్కడ నుంచి నువ్వు ఎన్నిసార్లు వస్తావోరా, ఏం చెప్తావో చెప్పు, నేను భయపడను. ఎప్పుడైతే నా వల్ల మా అమ్మ నాన్న ఇబ్బంది పడతారని అన్నావో అప్పుడే నాకు భయం పోయింది. నా ప్రాణమే వాళ్ళు, నేను సక్సెస్ అయి చూపిస్తా, నిన్ను మార్చి చూపిస్తా. నా సినిమా బుక్ మై షోలో పెట్టాను, ఆడియన్స్ లైక్ కొడుతున్నారు, ఇంకో 25 రోజుల్లో లక్షలై సంపాదిస్తా, అప్పుడు నువ్వు వేస్ట్ అని, నీ మాట వేస్ట్ అని నిరూపిస్తా. ఆహా సరే, 25 రోజుల్లో నీవు 1,00,000 లైక్స్ బుక్ మై షోలో సంపాదించకపోతే నేను చెప్పిందే జరుగుతుందని నమ్ముతావా? నమ్ముతా. చూద్దామా ఈ సూపర్ రాజా అంటే ఏంటో, చూపిస్తానే. రాజా మాట గట్టి అనగానే చరిత్ర నుదుటి మీద ఒక బొట్టు ఉంది కదా, ఆ బొట్టు క్లిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆమె ఎక్స్ప్రెషన్ కొంచెం చేంజ్ అవుతుంది. అదేంటి నీ బొట్టు అలా కదులుతుంది అంటాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా చిన్నగా స్మైల్ చేసి మాయమవుతుంది. తను తన ప్రమోషన్ సోషల్ మీడియాలో చేస్తుంటే మధ్యలో చరిత్ర తన దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది, ఫెయిల్ అవుతావని. అయితే సూపర్ రాజా తెలివి ఉపయోగించి చరిత్రని ఫ్రెండ్ చేసుకుంటాడు మెల్లిగా. ఫస్ట్ 10 రోజులు బుక్ మై షోలో లైక్స్ పెరుగుతూనే ఉంటాయి. చరిత్ర రోజు వస్తుంది, ఆమె రోజుకి కొంచెం తేజస్సు కోల్పోతుంది. చాలా గట్టిగా చెప్తుంది రాజాతో, నువ్వు సాధించలేవు, ప్రయత్నం ఆపుకో అని. అయినా రాజా కోప్పడక, సరే ఆపుతా కానీ నువ్వు మనిషిగా అవ్వచ్చు కదా, ఐ రియల్లీ లవ్ యూ అంటాడు. చరిత్ర ఏం సమాధానం చెప్పదు, సైలెంట్ గా ఉంటుంది. మళ్ళీ ప్రతిరోజు ఆమె నుంచి అవే మాటలు, రాజా ప్రేమిస్తున్నా, మనిషిగా అయ్యే ఛాన్స్ ఉందా నీకు అంటాడు. ఇక్కడ లైక్స్ పెరుగుతున్నాయి బుక్ మై షోలో. అక్కడ కనిపించినప్పుడల్లా చరిత్ర తేజస్సు తగ్గిపోతుంది. ఒకరోజు చరిత్ర రాజాతో అలా బ్యాడ్ కామెంట్స్ ఇవ్వకుండా తన ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రాజాని ఫెయిల్ చేయాలని, నేను మనిషిగా మారే ఛాన్స్ ఉంది అంటుంది. రాజాకి అర్థం కాదు. నేను మనిషిగా అవుతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే అంటుంది. రాజా తప్పకుండా అంటాడు. ఇద్దరు కలిసి షాప్స్ కి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, ఇంట్లో వండుకొని తినడం చేస్తుంటారు. మెల్లిమెల్లిగా రాజాకి చరిత్రకి మధ్య ప్రేమ డెవలప్ అవుతుంది. ఇక్కడ రాజా మోసం చేస్తున్నాడా, చరిత్ర మోసం చేస్తుందా తెలియట్లేదు. ఇద్దరు డీప్ లవ్ లో పడిపోయారు. ఒకరోజు రాజా చరిత్రతో అడుగుతాడు, మీరు ఎక్కడ ఉంటారు అసలు, మీ ఇల్లు ఎక్కడ, చరిత్ర అంటే ఏంటి అసలు అని. అప్పుడు డీప్ రొమాంటిక్ మూడ్ లో ఉన్న చరిత్ర చెప్తుంది, మేము ఆకాశంలో భూమి నుంచి చాలా దూరంలో ఉంటాం, ఎవరికి కనిపించదు, అక్కడి నుంచి భూమిని నడిపిస్తాము అంటుంది. అంటే మీరు ఎప్పుడు పుట్టారు అంటాడు. భూమి పుట్టిన క్షణం నుంచి మేము డెవలప్ అవుతూనే ఉంటాం, జరిగిందంతా మాలో కలిసిపోతుంది, మేము చరిత్రగా మారిపోతాము అంటుంది. మరి మీ అమ్మా నాన్న అని అడుగుతాడు. చరిత్ర చెప్పబోతుంటే తనకు షాక్ తగులుతుంది. ఆకాశంలో వాళ్ళ నాన్న నుంచి సిగ్నల్ వచ్చింది, చరిత్ర ఏం చేస్తున్నావు, మన లోకానికి వచ్చాయి, ఇవాళకి ఇది చాలు అంటాడు. చరిత్ర ఆ నైట్ రాజా పక్కన ఉంది, తనని వదలడానికి మనసు రాదు. చాలా రొమాంటిక్ మూమెంట్ లో ఉన్నారు ఇద్దరు. చరిత్ర వెళ్ళిపోతుంటే రాజా ఆమె హ్యాండ్ ని పట్టుకొని, నా కోసం ఉండొచ్చు కదా ప్లీజ్ అంటాడు. అటు సైడ్ చరిత్రకి నాన్న వార్నింగ్ ఇస్తాడు, త్వరగా వచ్చేయి, సమయం ముగిసింది అని. చరిత్ర తన నుదుటి మీద బొట్టు చెడిపేస్తుంది. ఆ వార్నింగ్ మాటలు వినపడడం ఆగిపోతాయి. అప్పుడు రాజా చరిత్ర దగ్గరికి వచ్చి తనకి ముద్దు పెడతాడు. ఆ బ్యూటిఫుల్ నైట్, ఇంటి పైన వెన్నెల పడుతుంటే, వెలుగుతున్న ఇంట్లో కర్టెన్ గాలికి వీస్తుంటే, ఇంటి పైన కోయిల మెల్లిగా పాడుతుంటే, చుక్కల కింద రాజా చరిత్ర ఇద్దరు కలిసిపోతారు. తెల్లవారింది. రాజా పడుకుని ఉండగా చరిత్ర లేచి ఒక దేవతల పైకి ఆకాశంలోకి వెళ్తుంది. ఇద్దరు రాత్రి కలవడం వల్ల రాజాకి చిన్న పవర్ రావడం వల్ల రాజాకి ఆమె వెళ్ళిపోవడం కనిపిస్తుంది. రాజా గమనిస్తాడు, లేచి చూస్తాడు. ఇదే టైంలో మొబైల్లో టైమర్ ఆన్ చేస్తాడు. అలానే చూస్తాడు, ఆమె వెళ్లే దారి గమనిస్తాడు. రాజాకి వచ్చిన ఎక్స్ట్రా విజన్ వల్ల ఆమె చాలా పైకి వెళ్లడం, అక్కడ ఒక పెద్ద వింతైన రాజ్యంలోకి వెళ్లడం గమనిస్తాడు. టైమర్ ఆఫ్ చేస్తాడు. చూస్తే 18 minutes 27 seconds అయింది. ఇంతసేపు తను ట్రావెల్ చేసింది, దానికి డిస్టెన్స్ ఎంత, లొకేషన్ ఎక్కడాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆకాశంలో వాళ్ళు కరెక్ట్ గా ఏ పొజిషన్ లో ఉంటాడో కనుక్కుంటాడు. చూస్తే 99,999 feet దూరంలో ఉన్నారు తన రూమ్ లో నుంచి. రాజా రూమ్ లో ఒక్కడే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు, ఏదైనా చెయ్యాలి అని. రాత్రి ఇద్దరు కలవడంతో చరిత్ర రాజా రూమ్ లో తన చీరలో నుంచి తెగిపడిన ఒక దారాన్ని బెడ్ పైన చూస్తాడు, పరుపు పైన. దాన్ని తీసుకొని ఆలోచిస్తాడు. ఒక ఐడియా వస్తుంది.
పైన చరిత్ర లోకంలో చరిత్ర వాళ్ళ నాన్న సంకల్పుడు అంటాడు, ఏమైంది రాత్రి నేను చేరుకోలేకపోయా అంటాడు. నాన్నగారు తనను మార్చే దగ్గరలో ఉన్నాను, తను నా మాయలో మొత్తం పడిపోయాడు, 1,00,000 లైక్లు రావడానికి ఇంకో 10 రోజులు మాత్రమే ఉంది, ఈ 10 రోజుల్లో తనని పూర్తిగా మార్చేస్తా అంటుంది. చరిత్ర గుర్తుపెట్టుకో, తను 1,00,000 లైక్స్ సంపాదిస్తే మనకు చాలా ప్రమాదం, నీ చేతుల్లోనే మొత్తం ఉంటుంది అంటాడు. తప్పకుండా నాన్నగారు అని ఆమె నెక్స్ట్ రోజు మళ్ళీ రాజా దగ్గరకు వస్తుంది. చరిత్రకి ఒకవైపు రాజాని ఆపాలని ఉంటుంది, ఇంకోవైపు రాత్రి తనతో కలవడం వల్ల తన పైన ప్రేమ విపరీతంగా పెరిగింది. రాజా కూడా చరిత్రతో ప్రేమగానే ఉంటాడు. లైక్స్ 70,000కు చేరింది. చరిత్ర కొంచెం అందం తక్కువగా చిరాకుగా కనిపిస్తుంది ఈ మధ్య. ఈ విషయం ఆమెకు కూడా తెలుస్తుంది. అయినా రాజా చరిత్రని చాలా ప్రేమతో ట్రీట్ చేస్తాడు. ఆ రోజు నైట్ ఎంతో అందంగా వెలిగిపోతున్న చరిత్రని ఎలా చూశాడో ఇప్పుడు అలానే చూస్తున్నాడు. ఇంకా గడువు 8 రోజులు ఉంది బుక్ మై షోకి 1,00,000 లైక్స్ రావడానికి. రాజా ఆ నైట్ చరిత్రతో ఉన్నప్పుడు తను అడుగుతాడు, మనిషిగా నేను నీ లోకాన్ని చూడాలనుంది, వీలవుతుందా అంటాడు. అది ప్రమాదము, నీవు చూసిన వేళ భస్మం అయిపోతావు అంటాడు. లేదు, నువ్వు తలుచుకుంటే, నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నువ్వు ఆ పని చేయగలవు అంటాడు రాజా. చరిత్ర వచ్చింది రాజాని ఆపడానికి. రాజా ఏమో తన లోకం చూడాలంటున్నాడు. తను కొద్దిసేపు ఆలోచిస్తుంది. రిస్క్ అయినా సరే రాజా తనని అందం తక్కువ అవుతున్నా బాగా ప్రేమతో చూస్తున్నాడని, రాజా పైన ప్రేమతో నేను నిన్ను తీసుకెళ్తా, కానీ లోపలికి మాత్రం ప్రవేశం ఉండదు, నాన్నగారు ఉంటారు, బయట నుంచి లోపల జరిగేది చూపిస్తా అంటుంది. సరే అంటాడు. ఆ రాత్రే ప్రయాణం. చరిత్ర రాజాని పైకి తీసుకెళ్తుంటుంది. కానీ దాని ముందే రాజా చరిత్రకి తెలియకుండా ఆ రాత్రి చరిత్ర చీరలో నుంచి పడిపోయిన దారానికి ఒక చిన్న కెమెరా చూడతాడు. దాన్ని ఆన్ చేస్తాడు. ఆమె రాజా పైన ప్రేమ వల్ల ఇదేం గమనించట్లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చరిత్రకి ప్రేమతో పాటు రాజాని ఫెయిల్ చేయాలనే థాట్ ఉంది. తన ప్లాన్ ఏంటంటే రాజాని పైకి తీసుకెళ్లి 8 రోజులు తన మాయతో రాజా కాన్సన్ట్రేషన్ ని ఆ లోకం దగ్గరే ఉంచాలని, పని పైన ఫోకస్ పోగొట్టాలి. రాజాని చరిత్ర పట్టుకుంటుంది. ఆ నైట్ ఇద్దరు వెలిగిపోతారు. చరిత్ర రాజాని పైకి తీసుకెళ్తుంటే రాజా ఆ కెమెరా ఉన్న దారం ఉంది కదా, ఆ దారాన్ని తన కాలికి చుట్టి పైకి వెళ్తాడు. చరిత్రలో బ్యూటిఫుల్ నైట్ లో అందరూ పడుకున్నారు. సిటీ సైలెంట్ గా ఉంది. ఎక్కడో రోడ్డు పైన కొన్ని వెహికల్స్ పైనుంచి చిన్నగా కనిపిస్తున్నాయి. ఇద్దరు ఒకరి కలలో ఒకరు ప్రేమగా చూసుకుంటూ 18 మినిట్స్ తర్వాత ఆ లోకానికి చేరుకుంటారు. చరిత్ర రాజాని గాలిలో అలానే నిల్చోబెట్టి తనకి లోకం గురించి చెప్తుంది. ఇక్కడ కెమెరా రూమ్ నుంచి లోకం వరకు ఆ 99,999 అడుగుల దూరాన్ని క్యాప్చర్ చేసింది. ఆ రూట్ ని కూడా. రాజా ఆ లోకాన్ని చూసి సర్ప్రైజ్ అవుతాడు. అదొక వింత లోకం, తనకేం అర్థం అవ్వట్లేదు. క్షణాల్లో లోకం మారిపోతుంది. చరిత్ర ఆ లోకం గురించి చెప్తుంటే రాజా చరిత్రతో, నీవు చరిత్రవి అంటున్నావు కదా, నీ తెలివికి ఒక పరీక్ష పెడతా అంటాడు. ఏమిటది అంటుంది. తను ఫోన్ లో బుక్ మై షో ఓపెన్ చేసి తన మూవీకి అప్పటి వరకు వచ్చిన 75,483 లైక్స్ చూపిస్తాడు. ఈ 75,483 లైక్స్ ఉన్నాయి కదా, ఇవి కొట్టిన వాళ్ళ పేర్లు చెప్పగలవా అంటాడు. ఆల్రెడీ జరిగిందే కాబట్టి, అది చరిత్రలో ఉంటుంది కాబట్టి, ఓ అంతేనా అని తను అందరి పేర్లు చదవడం మొదలు పెడుతుంది. ఇది చరిత్రకి తెలియకుండా రాజా తన ఫోన్ లో రికార్డ్ చేశాడు ఈ మాటలని. అవన్నీ చరిత్ర చదువుతుంటే రీసౌండ్ లో తన వాయిస్ బ్యూటిఫుల్ గా భూమి అంతా వ్యాపించినట్టు అద్భుతంగా ఉంది. తన సౌండ్ భూమి పైన ఉన్న పక్షులు, కుక్కలకు, పిల్లులకు, సీతాకోక చిలుకలకు వినబడుతుంటాయి. చరిత్ర అవన్నీ చదివేసరికి తెల్లవారుతుంది. చాలా అంటుంది. సూపర్ అంటాడు. ఇంకా నన్ను కిందికి తీసుకెళ్ళని రాజా అంటాడు. అప్పుడేనా, కొద్దిసేపు ఉండొచ్చు కదా అంటుంది చరిత్ర. లేదు, నా పని గురించి నీకు తెలుసుగా, ఇంకా 7 రోజుల్లో ఉంది అంటాడు. నేను ఆ రాత్రి మా నాన్న మాటలు లెక్క చేయకుండా నీతో కలిశాను, నువ్వు ఇప్పుడు కొద్దిసేపు నాతో ఉండలేవా అంటుంది చరిత్ర. ఆ మాట విని కరెక్టే కదా అని రాజా ఒప్పుకుంటాడు. వాళ్ళు ఆ లోకంలో తిరుగుతూ రాజాకి చరిత్ర అద్భుతాలన్నీ చూపిస్తుంటుంది. ప్రపంచంలో భూమి పుట్టినప్పటి నుంచి జరిగినవన్నీ, గొప్ప గొప్ప వాళ్ళని చూపిస్తుంటుంది. ఈ టైంలో రాజా తన కాలికి ఉన్న దారాన్ని తీస్తాడు. కెమెరాకి, ఫోన్ కి జేబులో నుంచి ఒక వైర్ కనెక్ట్ చేసి కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని ఫోన్ లోకి ఎక్కిస్తాడు. ఆ కెమెరాకి, కాల్కి చరిత్ర దారాన్ని ఎందుకు వాడారంటే ఆ దారం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది మాయా దారం కాబట్టి. అంటే ఆ లోకంకి వెళ్లే వరకు తెగకుండా స్ట్రాంగ్ గా ఉండే శక్తి ఉంది అనమాట. దానికి ఎన్నో డిఫికల్ట్ అట్మాస్ఫియర్స్ ని స్పేస్ లో తట్టుకునే శక్తి ఆ దారానికి ఉంది. ఆ రోజు నైట్ అయింది. రాజా ఫోన్ లో కెమెరా రికార్డ్ చేసిన వీడియోని, చరిత్ర చెప్పిన పేర్లను, ఆ ఆడియోని మిక్స్ చేసి కొత్త వీడియో చేశాడనమాట. ఆడియో ఒక 3 మినిట్స్ తక్కువ ఉంది. 18 మినిట్స్ ఉంటుంది కదా, అందులో 3 మినిట్స్ తక్కువ ఉంది. చరిత్ర రాజా ప్రేమలో పడి నాన్నగారి గురించి మర్చిపోతుంది. వీళ్ళిద్దరూ లోకం పైన తిరుగుతుంటే చరిత్ర నాన్న సంకల్పుడు ఇద్దరిని చూస్తాడు. షాక్ అయ్యి చరిత్ర అని గట్టిగా అరుస్తాడు. చరిత్ర ఉలిక్కి పడి రాజా మీద ఉన్న ప్రేమ తొలగిపోతుంది ఆ షాక్ వల్ల. కిందికి చూసి నాన్నగారు అని రాజాని ఆ లోకంలోకి గట్టిగా పట్టుకొని లాక్కొని వెళ్తుంటుంది. రాజాకి అర్థమవుతుంది వీళ్ళు నన్ను బంధించబోతున్నారని. రాజా విడిపించుకోవాలని చూడక అది జరగదు. రాజా ఈ పాటికే తన ఫోన్ లో నుంచి ఇంతకుముందు మిక్స్ చేసిన ఆడియో, వీడియో మిక్స్ చేసిన వీడియోని
వీడియోని కెమెరాలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. రాజా ఆ దారాన్ని చరిత్ర చీరకు వేలాడుతున్న ఇంకో దారానికి కడతాడు. వాళ్ళు ఇద్దరు ఫాస్ట్ గా లోకం వైపు కిందికి వస్తుంటే రాజా కెమెరా కట్టిన దారాన్ని భూలోకం వైపు విసిరేస్తాడు. ఆ కెమెరా దారం చరిత్ర చీరలో నుంచి ఇంకో దారాన్ని మెల్లిగా తనకు తెలియకుండానే లాగి కిందికి పడుతుంది. రాజా తన నుంచి విడిపించుకోబోతున్నాడు ప్రయత్నించి చరిత్ర చీరలో నుంచి కింద దారాన్ని ఫాస్ట్ గా లాగుతాడు. వాళ్ళిద్దరూ ఆ లోకంకి చేరేలోపు కెమెరాకి అంటుకున్న దారం చరిత్ర చీరలో నుంచి ఇంకో దారాన్ని లాగుతుంది అనమాట. ఆ ఫోర్స్ వల్ల లాగి ఆ కెమెరా కింద భూమి మీద పడుతుంది. రాజా లోకంకి వెళ్లే 10 సెకండ్స్ ముందు చరిత్రతో అంటాడు, మనం ఆ రాత్రి నిజంగా ప్రేమతో కలిసింది నిజమైతే నన్ను బందీ చేయకు, లోకంలోకి తీసుకెళ్లకు అని. ఇది విన్న చరిత్రకి ఒక్కసారిగా రాత్రి సీన్స్ గుర్తొస్తాయి. బెడ్ పైన వాళ్ళిద్దరు కలిసింది. సంకల్పుడు మిగతా ఆ లోకంలో ఉన్న వాళ్ళు ఈ మాట విని షాక్ అవుతారు. సంకల్పుడు మాయతో చరిత్రని రాజా గాలిలోనే ఆపేస్తారు. ఈ టైంకి దారంతో ఉన్న కెమెరా భూమి మీద పడిపోయింది. ఈ కెమెరా భూమి మీద గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న 4 అబ్బాయిలకు దొరుకుతుంది అనమాట. వాళ్ళ దారాన్ని తెంచాలని చూస్తారు, కానీ అది ఎంతకీ తెగదనమాట. అదేదో వైర్ కి తట్టుకుంది అని అనుకుంటారు. నైట్ టైము వాళ్లకు ఈ కెమెరా దారము ఎంత దూరం నుంచి వస్తుందో కనపడదనమాట. అది సన్నగా ఉండడం వల్ల ఎంత కట్ చేయాలని చూసినా ఆ మాయ వల్ల అది కట్టవట్లేదు. వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు, ఏం దారం రా ఇది, ఇలాంటి మాంజాతో మనం పతంగి ఎగిరేస్తే అసలు తెగదనుకుంటారు. ఆ కుర్రాళ్ళు కెమెరా ఆన్ చేసి చూడగా దానిపైన ఉన్న చిన్న స్క్రీన్ లో రాజా ఇంటి నుంచి ఆకాశం వైపు ఒక ఎలానే వీడియోని క్యాప్చర్ చేస్తూ ఉన్న వీడియోకి ఆడ మనిషి చదివిన పేర్లు ఒక 75,000 పేర్ల వరకు మిక్స్ అయి ఉంటుంది అనమాట. లాస్ట్ 3 మినిట్స్ మాత్రమే ఆడియో లేదు. వాళ్ళు అనుకుంటారు, ఏంట్రా ఇన్ని పేర్లు చదువుతున్నారు ఒక వీడియోలలో, ఇది ఏం వీడియో అసలు ఇంటి నుంచి ఆకాశం వైపు వెళ్తుంది అనుకుంటారు. ఇంకో వీడియో కనపడుతుంది కెమెరాలో. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆ కెమెరాలో ఉన్న 18 మినిట్స్ వీడియోని నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేయండి, నా ఐడి పాస్వర్డ్ ఇది అని చెప్తాడు అనమాట. వాళ్ళు అరే సూపర్ రాజా అన్నారా, ఏమైందిరా అన్నకి, సరే అన్న చెప్పాడు కదా అని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ సూపర్ రాజా అకౌంట్ లోకి లాగిన్ అయ్యి ఆ 18 మినిట్స్ వీడియోని అప్లోడ్ చేస్తాడు అనమాట. ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది. బుక్ మై షోలో తన మూవీకి లైక్స్ కొట్టిన పేర్లన్నీ సేకరించి వీడియో చేశాడు, నిజంగా గ్రేట్ అన్నా అని రాజా అదే కెమెరాలో ఉన్న ఇంకో వీడియోలో ఒక మాట చెప్తాడు. బుక్ మై షోలో 99,000 లైక్స్ అవ్వగానే ఒక్కసారి బుక్ మై షోలో స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియోని ఈ కెమెరాలోకి ట్రాన్స్ఫర్ చేయండి అంటాడు. ఇక్కడ లోకంలో రాజా చరిత్రతో అంటాడు, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా, నన్ను ఈ ప్రాబ్లం నుంచి తప్పించలేవా అని. అది కుదరదు, నువ్వు ఇక్కడే ఉంటావు జీవితాంతం, నీ సినిమాకి 1,00,000 లైక్స్ రాకుండా చేస్తామని లోకంలో ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. చరిత్ర నీకు కూడా శిక్ష వేస్తున్నా, 7 రోజులు ముగిసే వరకు నువ్వు తనతో అదే గాలిలో ఉంటావు అంటాడు సంకల్పుడు. చరిత్ర బతిమిలాడినా నాన్న వినడు. ఇదే టైంలో రాజా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ భూలోకంలో బుక్ మై షోలో లైక్స్ ఫాస్ట్ గా వస్తున్నాయి. పైన చరిత్ర కొంచెం కొంచెం క్షీణిస్తుంది. సంకల్పుడికి అర్థం అవ్వట్లేదు ఇతను ఇక్కడ ఉండగా అక్కడ లైక్స్ ఎలా పెరుగుతున్నాయని. సంకల్పుడు ఏమీ చేయలేడు, ఎందుకంటే రాజా తన లోకం దగ్గరే ఉన్నాడు. తను ఏమీ చేయట్లేదు తనని ఆపడానికి. చరిత్రతో లోకం పైన వేలాడుతున్నాడు. రోజు రోజుకి తిండి లేక నిద్ర లేక సూపర్ రాజా హెల్త్ క్షీణిస్తుంది. కింద లైక్స్ పెరుగుతుంటే చరిత్ర హెల్త్ కూడా క్షీణిస్తుంది. సంకల్పుడు ఆ లోకంలో టెన్షన్ పడుతున్నాడు. 1,00,000 దగ్గరకు వస్తుంటే వాళ్ళు రాజాని చంపాలని చాలా ట్రై చేస్తున్నారు మాటలతో. ఇక్కడ 99,000 లైక్స్ కి దగ్గర అవుతుంటే ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. పైన లోకంలో ఫుడ్ లేదు, నిద్ర లేదు. రాజా చనిపోబోయే స్టేజ్ లో ఉన్నాడు. కుర్రాలు 99,000 లైక్స్ అవ్వగానే రాజా చెప్పినట్టు బుక్ మై షో స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియోని కెమెరాలోకి ఎక్కిస్తారు. రాజా చనిపోయే రోజు పైన చరిత్రతో అంటాడు, నేను ఎలాగో చనిపోయేలా ఉన్నా, నాకు ఒక్క సహాయం చేస్తావా అంటాడు. చరిత్ర కథలో నీళ్లు తిరుగుతాయి. ఏంటి అని అంటుంది అనమాట. రాజాని నిజంగా ప్రేమించింది, తనకు ఏమైనా పర్లేదు, రాజా చావద్దు అనే ఆలోచనలో ఉంది. రాజా అంటాడు, నీ దివ్య దృష్టితో ఒక్కసారి బుక్ మై షోలో ఎన్ని లైక్స్ వచ్చాయో చూడగలవా ప్లీజ్ అంటాడు. రాజా పైన ప్రేమ వల్ల సరే అంటుంది. ఇది చూశాక నా శక్తి మొత్తం పోతుంది, నాన్నగారిని ఎదిరించినందుకు అప్పుడు నేను బతకలేను అంటుంది. అయినా సరే నీకోసం చూస్తా అంటుంది. 99,000 లైక్స్ వచ్చాయి అని ఆమెకు దివ్య దృష్టిలో కనిపిస్తుంది. రాజాతో చెప్తుంది. రాజా వెంటనే చరిత్రని గట్టిగా హాక్ చేసుకుంటాడు. రాజాకి తెలుసు ఇంకో 18 మినిట్స్ లో ఆ 1000 లైక్స్ కూడా పూర్తవుతాయని. రాజా ఫాస్ట్ గా ఆ చరిత్ర చీదకి ఉన్న దారాన్ని లాగడం స్టార్ట్ చేస్తాడు. చనిపోయే వరకు నాతోనే ఉండు అని హగ్ లో నుంచి చరిత్రని బయటకు పంపించాడు. చరిత్ర చాలా ప్రేమతో రాజాని హగ్ చేసుకుని ఏడుస్తూ నవ్వుతుంటుంది. తన లైఫ్ లో ఫస్ట్ టైం ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది ఆమెకి. 18 మినిట్స్ అయ్యేసరికి రాజా దారాన్ని పూర్తిగా లాగి కెమెరా తన చేతిలోకి వచ్చేస్తుంది. ఆ హగ్ లో ఉన్నప్పుడు రాజా కెమెరాలో ఉన్న వీడియోని ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి ఇంకో 10% ఛార్జింగ్ మాత్రమే ఉండగా అందులోకి ఎక్కిస్తాడు. ఇంతకుముందు 18 మినిట్స్ వీడియోలో 3 మినిట్స్ ఆడియో తగ్గింది కాబట్టి రాజా హగ్ లో నుంచి బయటకు వచ్చి చరిత్రతో అంటాడనమాట. ఆ ఫోన్లలో ఆ 99,000 లైక్స్ చూపిస్తాడు. చూపించి నువ్వు 75,483 లైక్స్ ఉన్నప్పటి వరకు పేర్లని చదివావు కదా, ఈ మిగతా పేర్లు నా కోసం చదవగలవా, ఇది నా లాస్ట్ కోరిక అంటాడు. సరే అని చరిత్ర చదవడం మొదలు పెడుతుంది. ఈసారి చాలా ఫాస్ట్ గా చదువుతుంది అనమాట. రాజా ఈసారి అది డైరెక్ట్ ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. చరిత్ర 99,000 లైక్స్ చదివే టైంలలో ఆ టైంలలో ఇంకో 998 లైక్స్ కూడా వచ్చాయి, అవి కూడా చదువుతుంది. వెంటనే రాజా ఫోన్లలో ఇంతకుముందు 18 మినిట్స్ వీడియోలలో ఒక 3 మినిట్స్ ఆడియో తగ్గింది కదా, ఆ ఆడియో ప్లేస్లలో ఈ 2 minutes 58 seconds ని జాయిన్ చేసి కొత్త వీడియోని తయారు చేస్తాడు.
ఇప్పుడు ఫుల్ వీడియో 18 minutes 25 seconds వచ్చింది. అంటే ఇంకో 2 seconds వీడియో రాలేదనమాట. అంటే 1,00,000 likes అవుతాయి 18 minutes 27 seconds అనమాట. ఎందుకంటే కరెక్ట్ వాళ్ళ రూమ్ నుంచి ఆ లోకానికి 99,999 అడుగులు ఉన్నప్పుడు తను ఫోన్లలో టైమర్ ఆన్ చేసినప్పుడు చరిత్ర పైకి వెళ్తుంటే 18 minutes 27 seconds వచ్చింది అనమాట. అంటే చరిత్ర ఒక అడుగు వేసిన టైంలో ఇక్కడ ఒక పేరు చదివిది బుక్ మై షోది అని అర్థం అనమాట. ఇప్పుడు రాజా ఏం చేస్తారంటే ఆ 18 minutes 25 seconds వీడియోని కెమెరాలోకి ఎక్కించి ఆ కెమెరాకి చరిత్ర చీరకి కనెక్ట్ అయి ఉన్న దారాన్ని కింద పడేస్తాడు, గట్టిగా విసిరేస్తాడు. అది కింద భూలోకానికి చేరేసరికి 4 minutes టైం పట్టింది. అంతే రాజా ఇంకా స్పృహ కోల్పోయే జస్ట్ కొంచెం సేపు ముందు, అంటే చనిపోబోయే 30 seconds ముందు చరిత్రని తన చీరకి అంటించిన దారాన్ని చూడమంటాడు. ఆమె చూసి షాక్ అవుతుంది, ఏంటిది అంటుంది. రాజా ఆన్సర్ చెప్పే లోపు స్పృహ కోల్పోయి చరిత్ర మీద పడిపోతాడు. అలానే హక్ చేసుకుని ఉన్నాడు అనమాట. చచ్చిపోతున్నాడు, టైం అయిపోతుంది, ఎనర్జీ లేదు, బాడీలో ఆర్గాన్స్ పని చేయట్లేదు. చరిత్ర ఆ దారాన్ని తన చేయితో ముట్టుకుంటుంది. అంతే ఆ దారంలోకి వైబ్రేషన్స్ పాస్ అయ్యి తన టచ్ కింద భూమి మీద ఉన్న కెమెరాలోకి వెళ్తుంది. తనలో నుంచి వచ్చిందే కాబట్టి ఆ 18 minutes 25 seconds వీడియోలో ఉన్న ఆడియో ఆ టచ్ ని ఫీల్ అవుతుంది. ఆ చరిత్ర పలికిన పేర్ల సౌండ్ ఆ చరిత్ర దారం నుంచి ఆ టచ్ వల్ల పాస్ అవుతూ భూమి నుంచి ఆ లోకం వైపు వెళ్తాయి. ఆ ఆడియో లోకం వైపు వస్తుండగా సంకల్పుడు ఇది చూస్తాడు. ఇదేదో మాయలా ఉంది అని దాన్ని తెంచాలని చరిత్రని ఆ దారాన్ని తెంచమని చెప్తాడు. చరిత్రకి అర్థం కాదు ఆ దారం ఎందుకు కింద పడింది, పైకి ఆ మాయ ఏం వస్తుంది అని. రాజాని లేపి చెప్పు, అదేంటి ఆ దారం నుంచి మన దగ్గరికి ఏం వస్తుంది చెప్పు అంటుంది. రాజా కొంచెం స్పృహలోకి వచ్చి కిందికి చూస్తాడు. ఆ సిగ్నల్ పైకి రావడం చూసి రాజా కళ్ళలో చిన్న వెలుగు. అది ఆ లోకాన్ని రీచ్ అయ్యే జస్ట్ 2 అడుగుల ముందు ఆగిపోతుంది. ఇంకా 2 అడుగులు రావాలి. కింద 2 likes ఎవరైనా కొడితే, కానీ అది కొట్టే లోపు రాజా చనిపోయేలా ఉన్నాడు. కింద పోరగాళ్ళు సూపర్ రాజా అకౌంట్ చేతిలో ఉంది కాబట్టి అందులో ఒక అబ్బాయి సరదా కోసం ఆ అకౌంట్ ని డిలీట్ చేస్తాడు. అంతే బుక్ మై షో లింక్ ఎవ్వరికి తెలియదు, యాక్సెస్ చేయలేరు లైక్ కొట్టడానికి. అయితే భూమి మీద ఉన్నప్పుడు రాజా బుక్ మై షోని టెస్ట్ చేస్తూ, అంటే మొబైల్లో ల్యాప్టాప్ లో టెస్ట్ చేస్తూ ఒకప్పుడు తన అకౌంట్ నుంచి తన ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే లైక్ ని తీసేస్తాడు అనమాట. ఇది గుర్తొస్తుంది రాజాకి పైన ఉన్నప్పుడు. ఇంకా 2 likes రావాలి. చరిత్ర అడుగుతుంది ఆ మాయ ఏంటి, అక్కడ ఎందుకు ఆగిపోయింది, నేను దారాన్ని తెంచాలా అని. రాజా చరిత్ర ఫేస్ ఒక్కసారి పట్టుకొని తనను గట్టిగా పెదాల పైన ముద్దు పెట్టి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చరిత్ర, నాకు నా గోల్ కన్నా ఇంపార్టెంట్ ఏదే లేదు, నాకు ఒక హెల్ప్ కావాలి, ఏది చేసైనా సరే కింద భూమి మీద ఉన్న వైఫై సిగ్నల్ ని ఇక్కడి వరకు తీసుకురా అంటాడు. ఇది చనిపోబోయే ముందు చివరి కోరిక అంటాడు. చరిత్ర ఇస్రో నాసా వాళ్ళు స్పేస్ నుంచి భూమికి డేటా ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీని ఆ చరిత్రలో ఉండడం వల్ల అర్థం చేసుకొని దాన్ని ఫోన్ లోకి మాయతో ఎక్కిస్తుంది. ఫోన్ లో వైఫై ఆన్ అవుతుంది, కానీ ఛార్జింగ్ 1% మాత్రమే ఉంది. అది క్లిక్ అవుతుంది ఛార్జింగ్ బటన్. స్విచ్ ఆఫ్ అయ్యే కొంచెం టైం లోపు రాజా తన బుక్ మై షో లోకి వెళ్లి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే బటన్ ప్రెస్ చేస్తాడు. దారం మీద మాయా ఒక అడుగు ముందుకు వేసింది. ఇంకొక అడుగు ముందుకు వేస్తే లోకాన్ని తాకుతుంది. రాజా చరిత్ర కళ్ళలోకి చూస్తాడు. చరిత్ర ఏడుస్తూ అడుగుతుంది ఏం జరుగుతుంది అని. చరిత్ర ఒక్కసారి ఆ దారాన్ని బాగా గమనించు అంటాడు. చరిత్ర చూస్తుంది ఆ దారం భూమి నుంచి వాళ్ళ లోకానికి ఒక అడుగు ముందు వరకు చరిత్రకి 99,999 మంది ఆడియన్స్ కనిపిస్తారు ఆ దారానికి పట్టుకొని. వీళ్ళంతా ఎలా వచ్చారు అంటుంది. తర్వాత చెప్తాను. మన దగ్గర సమయం తక్కువ ఉంది. చూస్తాడు ఫోన్ లో 1% ఛార్జింగ్ క్లిక్ అవుతుంది. జీవితాంతం నువ్వు నాతో ఉండాలంటే ఒక పని చేయాలి అంటాడు. ఈ పాటికి చరిత్ర కూడా చనిపోయే స్టేజ్ లో ఉంది. ముఖం తెల్లబడి చెమటలు వస్తున్నాయి ఆమె ఫేస్ పైన. చెప్పు ఏం చేయాలని ఏడుస్తూ అడుగుతుంది. రాజా తన దగ్గర ఉన్న ఇంకో అకౌంట్ తో బుక్ మై షోలోకి లాగిన్ అవుతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ కి దగ్గరలో ఉంది. ఇద్దరు చావుకి దగ్గరలో ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ని ప్రెస్ చెయ్యి అని బుక్ మై షోని చూపిస్తాడు. ఎందుకు నువ్వే చేయొచ్చు కదా అని చరిత్ర అంటుంది. లేదు నువ్వే చేయాలి, ఎందుకంటే నువ్వు నాకు కావాలి అని మూర్చబడిపోతాడు చరిత్ర భుజం మీద. సంకల్పుడు గట్టిగా అరుస్తాడు. చరిత్ర చేయకు, నువ్వు అది చేసిన వేళ మనం అందరం అంతరించిపోతాం. నువ్వు అతని మాటలు నమ్మకు, నిన్ను ప్రేమించినట్టు మోసం చేశాడు, కావాలంటే ఇది చూడు అని చరిత్రలో జరిగినవి అన్ని చూపిస్తాడు. రాజా చరిత్ర దారాన్ని తీయడం, కెమెరాకి కట్టడం, చీరకి కట్టడం ఇవన్నీ చూపిస్తాడు. చరిత్ర ఏడుస్తుంది రాజా తనని మోసం చేశాడని. కానీ ఒక్కసారి ఆ రాత్రి వాళ్ళ శరీరాలు కలవడం గుర్తు చేసుకుంటుంది. తన జీవితంలో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. తను ఎంత చండలంగా మారినా తనని మొదటి రోజు ఎలా చూశాడో అలానే చూశాడు. ఆ కళ్ళు నేను మర్చిపోలేను అని చరిత్ర చావుకి సిద్ధమై ఒక్కసారి నాన్నని లోకాన్ని ఎమోషనల్ గా చూస్తుంది. నాన్న చరిత్రని ఎమోషనల్ గా చూస్తాడు. చరిత్ర అమ్మ పొద్దు అంటాడు. అది విన్నాక కూడా చరిత్ర బుక్ మై షోలో తన ఫింగర్ తో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ప్రెస్ చేస్తుంది. అదే టైం కి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. అంతే ఆ ఒక్క అడుగు కూడా పూర్తవుతుంది. యాక్చువల్లీ చరిత్ర పేర్లు పలికితేనే
వెంటనే అవి ఆడియో ద్వారా పూర్తి అవ్వాలి. కానీ ఇంతకుముందు వీళ్ళు మాట్లాడిన మాటలలో రాజా బుక్ మై షోది కొడుతుంటే చరిత్ర రాజా అని చెప్పింది. చరిత్ర కూడా సంకల్పుడితో ఈ చరిత్రని క్షమించు నాన్న అన్నదనమాట. సో ఈ రెండు పేర్లు చరిత్ర నోట్లో నుంచి రావడంతో ఆ దారానికి ఆ ఆడియో అంటుకొని అది లోకాన్ని తాకింది. లోకాన్ని తాకగానే అంతే, ఆ 1,00,000 లైక్స్ తో వచ్చిన 1,00,000 ఆడియన్స్ భూమి నుంచి ఆ లోకాన్ని తాకి లోకం ఒక్కసారిగా ఒక షాక్ తో కంపించి అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. చరిత్ర కూడా చనిపోతున్నా అని రాజా ముక్కు మీద లాస్ట్ ఒక్కసారి ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంటుంది. లోకం అక్కడి నుంచి మొత్తానికే మాయమయ్యి ఆ దారం చరిత్రని గట్టిగా భూమి మీదకి లాగుతుంది. చరిత్ర రాజా ఇద్దరు హగ్ లో ఉండగా ఆ దారం ఫోర్స్ కి ఇద్దరు భూమి మీద ఫాస్ట్ గా పడుతుంటారు. గాలిలో ఉండగా చరిత్రకి సర్ప్రైజ్, తను ఇంకా చావలేదేంటి అని. వాళ్ళు భూమి మీదకి ఫాస్ట్ గా వస్తూ హైదరాబాద్ లో ఉన్న ఒక చిన్న చెరువులో 6 గంటలకు పొద్దున పడిపోతారు. చరిత్ర రాజాని పట్టుకొని ఈదుతూ ఒడ్డుకు చేరుతుంది. చరిత్ర ఇప్పుడు మనిషిలా కనబడుతుంది. రాజాకి రోడ్డు పైన షాప్ లో నీళ్లు తాగించి లేపుతుంది. గుండె కొట్టుకుంటుంది. రాజా మెల్లిగా కళ్ళు తెరుస్తాడు. చూస్తే ముందు చరిత్ర ఉంది. చుట్టూ చూస్తాడు. భూమి మీద ట్యాంక్ బండ్ దగ్గర ఉండడం చూస్తాడు. అక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఇద్దరిని ఫోన్ లో వీడియో తీసుకుంటారు అనమాట. వాళ్ళిద్దరూ తడిచిపోయిన బట్టలతో అక్కడ కూర్చొని ఒకరినొకరు చూసుకుంటారు. చరిత్ర అంటుంది, నేను చావలేదు కానీ నా లోకం మాయమైంది అంటుంది. అప్పుడు రాజా అంటాడు, బుక్ మై షోలో కొట్టే ప్రతి లైక్ మీ లోకాన్ని తాకి దాన్ని నాశనం చేసి ఒక కొత్త చరిత్రని సృష్టించింది. ఆ 1,00,000 మంది ఆడియన్స్ నీతో పాటు కొత్త చరిత్రని సృష్టించారు. నీవు కూడా అందులో భాగమైనందుకు నువ్వు చావలేదు అంటాడు. చరిత్ర రాజాని సంతోషంతో గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇప్పుడు చరిత్ర నుదుటి మీద బొట్టు లేదు. రాజా చరిత్ర చీరంచులో ఉన్న దారాన్ని ఒక్కసారి తెంచి చరిత్రకి చూపించి, ఇప్పుడు నువ్వు మాయ నుంచి మనిషి అయినందువల్ల నా మూవీకి బుక్ మై షోలో 1,00,000 లైక్స్ వచ్చినందుకు బేబీ వీళ్ళు పెళ్లి చేసుకుంటావా మీ అంటాడు. చరిత్ర గట్టిగా నవ్వి రాజా ఫేస్ ని పట్టుకుంటుంది. ఇద్దరు ఆ ట్యాంక్ బండ్ ముందు కూర్చుని ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఒకరినొకరు చూసుకుని చాలా హ్యాపీగా ఆ క్షణాలు గడుపుతుంటే, అదే టైంలో పక్క నుంచి వెళ్తున్న ఆ గ్రౌండ్ లో కెమెరా దొరికిన కుర్రాలు రాజాని చరిత్రని చూసి, అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా, నీ కెమెరా మాకే దొరికింది అన్నా, నువ్వు చెప్పినట్టే వీడియో పెట్టామన్నా అంటాడు అనమాట. కానీ సారీ అన్న, మా తిక్కలోడు ఫ్రెండ్ ని అకౌంట్ ని డిలీట్ చేశాడు అంటాడు. మళ్ళీ నేను లాగిన్ యాక్టివేట్ చేసినా అంటాడు. రాజా సరే అంటాడు. ఏంటన్నా గర్ల్ ఫ్రెండా, ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు పెట్టలే అంటాడు. తర్వాత చెప్తా, కొంచెం వదిలేయండిరా మమ్మల్ని అంటాడు. సరే అన్న, లవ్ యూ అన్న అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారనమాట. చరిత్ర మళ్ళీ రాజాని చూసి ఇద్దరు దగ్గరికి వచ్చి కిస్ చేసుకుంటారు. అంతే, వాళ్ళ బ్యూటిఫుల్ సన్ రైజ్ లైట్లలో ట్యాంక్ బండ్ ముందు కింద కూర్చొని కిస్ చేసుకుంటుంటే కెమెరా పైకి టిల్ట్ అయ్యి ఆ సన్ రైజ్ మీద ఫోకస్ అవుతుంది. ఫ్రేమ్ ఫ్రీజ్ అవుతుంది. ఇదే నేను రాసిన స్టోరీ. నిన్న నైట్ రాశాను. సో మీకు అర్థమైంది కదా, మూవీకి మీరు బుక్ మై షోలో కొట్టే ప్రతి లైక్ వల్ల మీరు చరిత్రలో భాగమవుతారు. మనం 1,00,000 లైక్స్ బుక్ మై షోలో కొట్టినప్పుడు మనం ఒక కొత్త చరిత్రను సృష్టిస్తాం. ఎందుకంటే చరిత్రలో ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కడే యాక్టర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మిడిల్ క్లాస్ వాడు తన ఓన్ డబ్బులు పెట్టి ఒక సినిమా తీసి థియేటర్స్ లో రిలీజ్ చేద్దాం అనుకుని బుక్ మై షోలో 1,00,000 లైక్స్ కొట్టిన వాడు చరిత్రలో లేడు. మనం చరిత్ర సృష్టిద్దాం. ప్రతి ఒక్క లైక్ తో చరిత్ర ఫామ్ అవుతుంది. వెళ్ళండి, నా ప్రొఫైల్ బయోలో బుక్ మై షో లింక్ ఉంది, ఓపెన్ చేయండి, లాగిన్ అవ్వండి, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కొట్టండి. మీ సూపర్ రాజా.